తప్పటం లేదా? పేరు నాని గోడంలో భీమ్ అంశం అండి, గతంలో కొడాలి నాని అంశం అనివ్వండి, లేకపోతే రోజా గారి అంశం అనివ్వండి, మరొక వైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. అంటే ఇవన్నీ కూడా జగన్ గారికే కాకుండా వాళ్ళ కోర్ టీం ఎవరైతే ఉన్నారో, కొద్దిగా స్పీడ్గా ఎవరైతే ఉన్నారో, జోగి రమేష్ ఆల్సో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కాస్త తంటాలు తప్పేలా కనిపించట్లేదా? బాగా అంటే ప్రత్యర్థులు ఎదుర్కోవటము, ఎదురుదాడి చేయడంలో బాగా అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన వాళ్ళు, లేదా దిక్పాలకులు తిట్పాలకులు వాళ్ళు కాస్త ఇప్పుడు చిక్కుల్లో పడినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. విజయసాయిరెడ్డి మీద అనేకం వచ్చాయి. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి తిరుపతి లడ్డు, టీటీడీ, అది మొత్తం వివాదాస్పదం అయింది. వీళ్ళిద్దరికీ సంబంధించిన విశాఖ భూములు ఇవన్నీ కూడా మళ్ళీ రిషికొండ ఇది అక్కడ ఒక సమస్య వచ్చింది. ఇంకా ఆ తర్వాత కొడాలని సరే ఆయన ఎప్పుడు అంత ఓపెన్గా లేడు. టీడీపీలోంచి ఇక్కడ చేరి పెద్ద దుమారానికి తుఫానుకు కారణమైన వల్లభనేని వంశీ ఏమో కనిపించట్లేదు. ఆయన ఇంత టీం కాకపోయినా చాలా దగ్గరగా రోజా మీరు అన్నట్టుగా. ఇంకా పేర్ని నాని కూడా ఇంకా ఈయన ఏదో మిగతా వాళ్ళన ఆరోపణలు కేసులు అట్లాంటివి. ఈయన చాలా స్పష్టంగా గోడౌన్లో బియ్యము అవి మాయం కావటము, మాయమయ్యాయని ఒప్పుకున్నట్టే కదా. ఎందుకంటే ₹1 కోటి డీడీలో చెక్కులో ఇవ్వడానికి సిద్ధమైపోయారు అంటే వాళ్ళు చెప్తున్నదేమో వివరణ ఏమాత్రం అది అతికే విధంగా లేదు. వాస్తవంగా పేర్ని నానితో చాలా సన్నిహితంగా ఉండే ఒక మిత్రుడు పొద్దున అంటున్నాడు, అసలు నాని దగ్గర కూడా ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. ఇప్పుడు నాకు తెలియదో లేదా ఆయన భార్య పేరు ఏం చెప్పినప్పటికీ ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద పెద్ద విషయాలు ఎలా జరుగుతాయి. అది ఎక్కడో ఇది అక్కడ మొదలై ఇక్కడ వచ్చినట్టుగా సీజ్ ది షిప్ లేకపోతే రేషన్ బియ్యం అన్నది అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటే ద్వారంపూడి నుంచి అది ఒక విధంగా పేర్ని నాని కుటుంబానికి కూడా ఇక్కడ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. సో ఇది హైలీ అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రిపేర్డ్. మూడోది మిగతా వాళ్ళందరికంటే కూడా నాని దాదాపు కన్ఫెస్ చేసినట్టుగా మేము డబ్బులు కట్టేస్తాము, మిగతా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, వాదిస్తున్నారు, కోర్టులు కేసులు నడుస్తున్నాయి. కానీ పేర్ని నాని దాదాపు చెక్కులు ఇవ్వడానికి సిద్ధపడడం ద్వారా నిన్న అదే నాదెండ్ల మనోహర్ సంబంధిత మంత్రి ఆయన బాహటంగా చెప్తూ ఉన్నారు. అందువల్ల పేర్ని నాని కదా ఏది ఓడిపోయిన తర్వాత కూడా మిగతా వాళ్ళు కేసుల్లో ఉన్నప్పుడు కూడా అంబటి రాంబాబు పేర్ని నాని ప్రధానంగా మాట్లాడుతూ వచ్చారు. మీరు 10 రోజుల నుంచి పేర్ని నాని మాట వినట్లేదు, 5-6 రోజుల నుంచి. మరి ప్రపంచంలో తమ పార్టీకి సంబంధించిన అన్ని కోణాలు వాదించినటువంటి పేర్ని నాని తన మీద నేరుగా వచ్చినప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఎందుకున్నారు? లుక్అవుట్ నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? ఈ విషయమే అంటుంటే ఎవరో ఒక మాజీ మంత్రి అంటున్నారు పొద్దున్నే, ఎవరెవరికైతే బ్యాగేజీ లగేజీ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు తీవ్రమైన చిక్కుల్లో పడ్డారు. ఆ సమస్య అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి కూడా ఈ కేసుల లగేజీ తగిలించడం వల్ల వీళ్ళు అదానికి లోబడిపోవడం, మోదీకి లోబడిపోవడానికి అదో పెద్ద కారణమైంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అది పేర్ని నాని మీద కూడా పడింది. అది పేర్ని నాని తప్పకుండా ఇంకా ఆయన అంత దబాయించి ప్రతి విషయాన్ని కూడా చెప్పే మనిషి కనిపించట్లేదు, వినిపించట్లేదు, కనిపించట్లేదు. వీళ్ళు వెళ్ళి పలకరించారన్నారు కానీ ఆ తర్వాత ఇంకా చెక్కులు ఇస్తాం, ఇంకా డీడీలు ఇస్తామంటున్నారు. ఇవి నిజానికి అంటే అధికారంలోకి ఎవరు వచ్చినా, ఏ పార్టీ ఉన్నా సరే ఏదో భూములు సమీకరించుకోవటం, అక్కడ ఉన్న వాళ్ళని తీసుకోవటం, అక్కడ ఏదో కట్టుకోవటం, సర్కారుతో ఉన్న సదుపాయాలు చేసుకొని ఏదో కాంట్రాక్ట్లో ఇంకోటి తీసుకోవటం, అట్లాంటివి చేయటం అలవాటు. కానీ ఇక్కడ బియ్యం తీసుకోవటం, గోడౌన్ పెట్టడం ఏంటి, బియ్యం తీసుకోవటం ఏంటి, అవేదో పడవలో ఏదో ట్రాన్సిట్లో సమస్య వచ్చింది కాబట్టి అని ఎప్పుడు మీరు ముందు చెప్పారా? ఆ ముక్క నేను లెక్కెట్టక ముందు చెప్పాలంటాడే రావుగోపాలరావు. ఆ ముక్క మీరు లెక్కెట్టక ముందు చెప్పలేదు కదా. అవును, కేసు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా చాలా ఉందంటారు. నిన్న కొల్లు రవీంద్ర ఏమో ప్రత్యక్షమైన ప్రత్యర్థి వాళ్ళకు బందర్లో, రవీంద్రను కూడా వీళ్ళు అరెస్ట్ చేసి చాలా చేశారు కదా. కాబట్టి కొల్లు రవీంద్ర కానీ నాదెండ్ల మనోహర్ నిన్న మాట్లాడిన చూస్తే టార్గెట్ పేర్ని నాని అనేది చాలా క్లియర్గా ఉంది. మిగతా వాళ్ళందరికంటే కూడా పేర్ని నాని దాదాపు కన్ఫెషన్ లాంటిది, అంటే జరిగింది, నేను తప్పు అయితే జరిగిందని ఒప్పుకున్నట్టుగా ఉంది. సో ఇలా అందరూ అయ్యేసరికి జగన్ టీం అనండి, బృందం అనండి, ఆయన కూడా వీళ్ళందరి సలహాలు తప్ప ఎప్పుడు విన్నది కాదు, ఆయన అనుకున్నదే చేస్తాడు. కానీ ఒక బ్యాచ్ అంటూ ఉండింది. అవును, ఇప్పుడు చక్రబంధంలో చిక్కుకుంది జగన్ బ్యాచ్. సో జగన్ బ్యాచ్ టీము చక్రబంధంలో చిక్కుకున్నప్పుడు
ఇంకా చక్రం తిప్పడానికి మిగిలింది ఒక సత్యాల రామకృష్ణారెడ్డి కనిపిస్తున్నాడు. ఆయన కుమారుడు కూడా నిన్నే బెయిల్ అవి తెచ్చుకున్నాడు. ఈయన మీద కూడా ఆఫీస్ మీద దాడి కేసులో కొన్ని వేస్తే కొంత ఉపశమనం ఈయన వరకు వచ్చినట్టుంది. రెండోది బయట కేసులు అవి ఏమైనప్పటికీ ఇప్పుడు జగన్ అంతర్గత బృందంలో ఇక చక్రం తిప్పగలిగిన వ్యక్తిగా లేదా అవసరంగా ఇది లోపల, అది కూడా బయట కాదు. అవును, వాళ్ళేమో చక్రబంధం ఉంటే ఈయన మళ్ళీ చక్రం గతంలో తిప్పుతున్నాడు. సార్, కానీ ఇది కాకినాడలో ఏర్పడిన తుఫాను బందర్లో తీరాన్ని తాగుతుంది అనుకోవచ్చా?